కామారెడ్డిలో పొలిటికల్ హీట్ వెదర్ కొనసాగుతుండగా బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. డిగ్రీ కాలేజీ భూముల విషయంలో తాము తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానన్నారు. ఒక్క గజం తేడా వచ్చినా రాజీనామా చేస్తానన్నారు. ఉదయం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్కు వెళ్లారు వెంకటరమణారెడ్డి. కలెక్టరేట్లో అధికారులతో భేటీ అయ్యారు ఎమ్మెల్యే. భూమికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ అధికారులను కోరినట్లు తెలిపారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినట్లు తెలిపారు. 263 ఎకరాల్లో ఎవరికి ఎంత భూమి ఇచ్చారో అధికారులు తెలియచేయాలన్నారు. తప్పు చేసిన కాంగ్రెస్ నేతలు బయట తిరుగుతుంటే బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా వెనుకడుగు వేసేది లేదన్నారు. తమపై ఆరోపణలు చేస్తున్న వాళ్లు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో నిరూపించాలన్నారు ఎమ్మెల్యే రమణారెడ్డి. కామారెడ్డి జిల్లాలో రాజకీయ రచ్చ కంటిన్యూ అవుతోంది. 2 రోజులుగా కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పర దాడులకు పాల్పడుతున్నారు. పోలీసులు క్యాంప్ ఆఫీస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కామారెడ్డి ఆర్డీఓ కామారెడ్డి అడిషనల్ రెవెన్యూ కామారెడ్డి గారికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పాము. నా దగ్గర డాక్యుమెంట్స్ ఎవ్రీ ఫైల్ ఉంది, కానీ నేను ఇస్తే అథెంటిక్ కాదు కాబట్టి కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు సమాచార హక్కు చట్టం కింద డాక్యుమెంటేషన్ క్లియర్ చేసి ఇస్తే అది నిజమనేది తేలుతుంది. కాబట్టి ఈ ఇష్యూకి మేమే తప్పు చేయలేదు, మా నాన్నగారు ఏ తప్పు చేయలేదు అనేది ప్రజలందరికీ తెలవాలని చెప్పేసి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి పర్సనల్గా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారితో చెప్పాం, ఏది నిజం, ఏదైతే నిజమో అదే చెప్పండి. నేనేం దాన్ని మ్యానిపులేట్ చేయమని చెప్పట్లేదు. నిజాయితీ ఉన్నోడికి భయమే లేదు కాబట్టి ఎక్కడ తప్పు చేయలేదు, మనకు భయము లేదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళదే, అధికారులు వాళ్ళే, వారే ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. 2 నిమిషాల్లో డాక్యుమెంటేషన్ అంతా తీసుకురావచ్చు. కానీ రచ్చ ఎందుకు ఈ గొడవ చేయాలి? రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి వ్యక్తే కానీ ఎన్నడూ కూడా ఇప్పటి వరకు చేసినటువంటి డాక్యుమెంటేషన్ క్లియర్ చేయాల్సిన బాధ్యత అప్పుడు 2004 నుంచి 2009 దాకా మంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు చెప్పవచ్చు కదా, అప్పుడు చేయలేదు. ఇవాళ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ద్వారానైనా వీరు అనుకుంటే 2 నిమిషాలు డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని రేపటి వరకు సీఎంఓకి రండి అంటే 2 నిమిషాల్లో డాక్యుమెంట్స్ అన్నీ హైదరాబాద్లో ఖచ్చితంగా ముగింపు పలుకుతాం. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 30 రోజుల లోపల వారు ఇవ్వాలి. వారంలో ఇవ్వచ్చు, 10 రోజుల్లో ఇవ్వచ్చు, 30 రోజుల్లో ఇవ్వాలి. ఇవ్వకపోతే అప్లేట్ అథారిటీ ఉంటుంది, అప్లేట్ అథారిటీకి కూడా వెళ్తాం. అది కూడా కాకపోతే డిఫర్మేషన్ సూట్ వేసి గవర్నమెంట్ కోర్ట్ ఆర్డర్ ద్వారా కూడా ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ కలెక్టర్ గారి ద్వారా తెచ్చేస్తాం. కానీ కలెక్టర్ గారు పాజిటివ్గా స్పందించారు, చెప్పారు ఏది రికార్డు ఉంటుందో ఆ రికార్డు ఖచ్చితంగా ఇచ్చేస్తామండి, అట్లేం లేదు, ఇబ్బంది పెట్టాలనేది ఆలోచన లేదు. 100% ఏది ఉంటుంది అది ఇవ్వమంటున్నారు, ఏది ఉంటే అది ఇచ్చేస్తామని చెప్పారు.